కవయిత్రి నవల రచయిత్రి కవితా చక్ర రచించిన ప్రణయ నిశ్శబ్దం పుస్తక ఆవిష్కరణ ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫేర్ ప్రదర్శనశాలలో ప్రముఖ సాహితీవేత్త ముదిగొండ శివప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ నవల చదువుతున్నంతసేపు సుతిమెత్తని భావ కవిత్వంతో సాగుతూ ఆహ్లాదకరమైన స్క్రీన్ ప్లేతో దృశ్యమాలికగా అనిపిస్తూ ఉంది అనడంలో సందేహం లేదు. ఎంతగానో ఆదరణ పొందుతూ ఎంతో ప్రజాదరణతో మరింతగా ముందుకు వెళ్తుందని ముదిగొండ శివప్రసాద్ ఇతర ప్రముఖులు ఈ నవలను కొనియాడారు. नवो नवो भवति जायमानः अग्नांकेतु उषसामेत्यग्रे भागं देवेभ्यो विदाध्यायं प्रचन्द्रमास्तिरति दीर्घमायुः मे सौमनस्य मे श्रेयश्च मे वसश्च मे यशश्च मे भगञ्च मे द्रविणञ्च मे अन्ताच मे दत्ताच मे क्षेमच्च मे धृतिच्च मे विश्वञ्च मे महिच्च मे संविच्च मे ज्ञात्रञ्च मे सूश्च मे प्रसूच्च मे शीरञ्च मे लयञ्च मे ऋतञ्च मे अमृतंच मे आयुष्मंच मे अनामयच मे दीर्घायुत्वंच मे अनिमित्रंच मे अभयंच मे सुगंच मे सेनंच मे त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं उर्वारुकमेव बंधनात् मृत्योर्मुक्षीयमामृतात्. గతంలో వచ్చేసి ఎన్నో ఆర్టికల్స్, వ్యాసాలు, కథలు, పొట్టి నవలలు ఆంధ్రభూమిలో ఇతరత్ర వారపత్రికలో రాశాను. ప్రముఖమైన పత్రికల్లో ఉపసంపాదకీయం చేశాను. నేను ఇంకో రకంగా గాయనిని కూడా. స్వరాంజలి అనే సంస్థ మాదే. ఈ నవల రాయటానికి ముఖ్య కారణం ఏంటంటే ఆర్టిస్టులని, అంటే ఎలాంటి కళాకారులైనా, అంటే వాళ్ళు సింగర్ అయినా, రైటర్ అయినా, మ్యూజిషియన్ అయినా, డాన్సర్ అయినా, ఎవరైనా కూడా వాళ్ళలో దాగున్న ఒక కళ ఉంటుంది. ఆ కళకి కనుక సరైన ప్రోత్సాహం లభిస్తే వాళ్ళు ఎలా ముందుకెళ్తారో అని చెప్పటమే ఈ నవల ఒక ఇతివృత్తము. సార్ ఇందాక చెప్పినట్టు ఇది ఒక ప్లాటోనిక్ లవ్. ఎండింగ్ ఏంటనేది ఒక ఆశ్చర్యార్థకం. ఇది మీరు అందరూ కొని చదవాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రణయ నిశ్శబ్దం ప్రవేశించింది. ఈ గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి ఇంతకు ముందే అరంగేట్రం చేశారు. అంటే ఇది మొదటి పుస్తకం కాదు. ఇంతకుముందు నివేదన మొదలైనటువంటి కొన్ని గ్రంథాలను రచించి లబ్ధ ప్రతిష్ఠురాలైనారు వారు. వారి పేరు కవితా చక్ర. ముఖ్యంగా ఇప్పుడు ఆవిష్కరింపబడినటువంటిది ఇది ఒక రకమైనటువంటి ఆర్టిస్టిక్ నావల్. ఆర్టిస్టిక్ నావల్ అంటే ఒక కళాకారిణి యొక్క జీవిత చరిత్ర ఆధారంగా పరోక్షంగా ప్లాటోనిక్ లవ్ ఇందులో మనకి గోచరిస్తూ ఉంటుంది. మనకి ఆర్టిస్టుల మీద వచ్చినటువంటి రచనలు చాలా తక్కువ. ఆ ఆర్టిస్టు ఎవడైనా అయి ఉండొచ్చు, సంగీతం పాడేవాడు అయి ఉండొచ్చు, అంటే లలిత కళల్లో సాహిత్యం అయి ఉండవచ్చు. ఇందులో ఒక చిత్రకారిణి యొక్క జీవితం అత్యద్భుతంగా చిత్రీకరింపబడ్డది. బహుశా నాకు తెలిసినంత వరకు నావలిస్టులు, రచయిత్రులుగా ఉన్న వాళ్ళ మీద కొన్ని నవలలు వచ్చినాయి. విశ్వనాథ్ గారు ఆర్టిస్టుల మీద చాలా సినిమాలు తీశారు. ఆ తీసిన సినిమాలన్నీ కూడా ఒక డాన్సర్ మీదనో, లేకపోతే ఒక గాయకుడి మీదనో, ఒక సంగీత విద్వాంసుడి మీదనో శంకరాభరణం వచ్చినవి. కానీ ఈ రకంగా ప్రణయ నిశ్శబ్దం అనే పేరుతో ఒక చిత్రకారిణి యొక్క జీవితం, ఒక ఆర్టిస్ట్ యొక్క జీవితం నాకు తెలిసినంత వరకు రావటం ఇంగ్లీష్లో వచ్చినాయి. ఇంగ్లీష్లో పెయింటర్స్ మీద నావల్స్ వచ్చినాయి కొన్ని నాకు తెలుసు. కానీ తెలుగులో మరి ఒక పెయింటర్ మీద ఆధారం చేసుకొని నవళ్ళు ఏమన్నా వచ్చాయేమో నాకు వెంటనే గుర్తుకు రావటం లేదు. కాబట్టి ఇది ప్రణయ నిశ్శబ్దం మాత్రమే కాదు, ప్రణవ నిశ్శబ్దం. ప్రణవ నిశ్శబ్దం అంటే ఓంకారం పైకి ఉచ్చరిస్తే అది బహిరంగం అయిపోతుంది. దాన్ని అంతరంగంగా ఉచ్చరించుకుంటే అది ప్రణవ నిశ్శబ్దం అవుతుంది. కాబట్టి ఈ నవలను అందరూ గైకొని మాత్రమే కాదు, చదివి ఉత్తమమైనటువంటి సాహిత్యాన్ని. మనం ఒక విషయం చెప్తాను, ఈ సందర్భంలో చెప్పాలి, ఇక్కడ ఉన్నవాళ్ళు కొద్దిమంది అయినా కూడా చెప్పాలి. ఒక సంధ్యా థియేటర్లో సినిమా చూడటానికి ఒక సకుటుంబ సపరివార వెళ్తే ఎంత అవుతుందంటే 5,000 రూపాయలు టికెట్ పెడుతున్నారు. నేను వాళ్ళని నిందించడం లేదు, కానీ ఆ ఆకర్షణ పుస్తకాల కొనుగోలు విషయంలో ఎందుకు చూపించలేకపోతున్నారు? రచయితలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఈనాడు సమాజం మీద ఉన్నదా లేదా ఆలోచించండి.
ఓ 200 రూపాయలు పెట్టి, ఒక 300 రూపాయలు పెట్టి ఒక రచనను మనం కొంటే